హలో అండి. ఈరోజు నేను మీకు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చెప్తాను. దానికోసము ముందుగా 3 ఎగ్స్ తీసుకోండి. తర్వాత బ్రెడ్, ఆ తర్వాత సాల్టు, కొద్దిగా కారపొడి తీసుకోండి. దీని తయారీ విధానంలో ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ఇందాక తీసుకున్న 3 ఎగ్స్ ఉన్నాయి కదండి. ఈ ఎగ్స్ను పగలగొట్టేసేసి ఇలా వేసుకోండి. దీంట్లో ఆనియన్స్, వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయడం లేదు. ఎందుకంటే మా పిల్లలు ఇలా వేస్తే తినరు కాబట్టి నేను ప్లెయిన్గా చేస్తానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మీరు కూడా చేసుకోండి. ఇలా 3 ఎగ్స్ను మనము పగలగొట్టి దాంట్లో వేసిన తర్వాత దానికి తగ్గట్లుగా కొద్దిగా సాల్టు, కొద్దిగా కారపొడి వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇవి ఎల్లో ఎగ్స్ మొత్తం మ్యాష్ అయిపోయి నీట్గా ఇలా ఎగ్స్ మొత్తము బాగా కలియదిప్పుతూ చేయండి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ సహాయంతో దీన్ని బాగా బీట్ చేసుకోండి. నేనైతే స్పూన్ యూస్ చేసేసి ఎగ్స్ను బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఇలా టెక్స్చర్ మొత్తము ఇలాగ వచ్చేటట్లు మీరు చేయండి. ఆ తర్వాత దీనిలో మనం తీసుకున్న బ్రెడ్ స్లైస్ ఉంది కదండి, దాన్ని బాగా దీంట్లో డిప్ చేయండి. ఇలా డిప్ చేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనము ఈ తీసుకున్న ఈ బ్రెడ్ అనేది దీనిపైన యాడ్ వేయండి. ఇలా వేసినప్పుడు మనం వచ్చేసి ఫ్లేము చాలా తక్కువగా, అంటే సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. ఇలా హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకోండి. చూడండి, ఇలా నీట్గా మెల్లగా ఇలా నీట్గా తిప్పుతూ చేసుకోండి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి సిమ్లో చేసుకోవడం వల్ల. టేస్ట్గా కూడా చాలా బాగుంటాయి. వేడివేడిగా తింటే మరీ బాగుంటాయి. ఇలా మొత్తము ఎన్ని బ్రెడ్స్ ఉంటే అన్ని బ్రెడ్స్ మీరు చేసుకోండి. తర్వాత దీనిపైన నేను కొద్దిగా కారపొడి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా బాగా కాల్చుకుంటున్నాను. అవసరం అయితే మీరు ఇంకా దానిపైన గార్నిష్కి ఏవైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. ఇలా మొత్తం బ్రెడ్ స్లైస్ ఎన్ని ఉన్నాయో అన్నిటినీ కూడా మీరు ఇలా వేసుకునేసి నీట్గా కాల్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది సిమ్లోనే చేసుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు చేసుకోవద్దండి. చూడండి, ఇలా బాగా చూపించినట్లు నీట్గా మనము బాగా కాల్చుకోవాలి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఇలాంటివి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలా మీకోసము మరిన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.